హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ. ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటి అంటే మోమోస్ చట్నీ అండి. మోమోస్ అంటేనే చాలా మందికి ఫస్ట్ గా గుర్తొచ్చేదే చట్నీ అండి. సో చాలా మంది ఈ చట్నీ కోసమే మోమోస్ ని ఇష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ చట్నీని సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్ ప్రాసెస్ లో చెప్తానండి. 5 minutes లో రెడీ అయిపోతుంది. అది కూడా టమాటో సాస్ ని యూజ్ చేయకుండా మోమోస్ చట్నీని ఇంత టేస్టీగా చేయొచ్చా అనే విధంగా చూపిస్తానండి. సో దానికోసం కావాల్సిన పదార్థాలు, సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 మీడియం సైజ్ టమాటోస్ ని ఈ విధంగా రెడ్ కలర్ లో ఉండేలాగా తీసుకోండి. తర్వాత 6-7 ఎండుమిరపకాయలని తీసుకోండి. అదే విధంగా ఒక హాఫ్ వెల్లుల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ గ్లాస్ తో 1.5 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఆ 2 టొమాటోస్ ని ఈ విధంగా అడ్డంగా ఒక ఘాటుని, నిలువుగా ఒక ఘాటుని వేసుకొని వాటర్ లో బాయిల్ అవ్వడానికి వేసుకోండి. అదే విధంగా ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని 5 minutes పాటు బాగా బాయిల్ అవ్వడానికి మూత పెట్టి కవర్ చేయండి. ఒక 5 minutes అయిన తర్వాత మూతని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, టమాటోస్ మరియు ఎండుమిరపకాయలు అనేవి చాలా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దాన్ని ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకుందాము. అంటే వాటర్ లేకుండా స్ట్రైనర్లోకి వేసుకుందాము. ఇలా స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల వాటర్ అనేవి పడకుండా ఓన్లీ టమాటోస్ మరియు ఎండుమిరపకాయలు మాత్రమే వస్తాయి. లేదంటే కొన్ని వాటర్ కూడా మిక్స్ అయిపోతాయండి. ఇవి కొంచెం సేపు చల్లారాక ఇలా మిక్సీలోకి వేసుకుందాము. చూడండి, మిక్సీ వేసిన తర్వాత పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలి. కొంచెం బరకగా ఉండకూడదండి, ఇలా స్మూత్ గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ ని పెట్టి అందులో ఒక 2 tablespoon ఆయిల్ ని వేసుకొని మనం ఇందాక చాప్ చేసి పక్కన పెట్టిన వెల్లుల్లిని కూడా ఇందులోకి వేసుకుందాం. ఈ వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పచ్చివాసన ఉంటుందండి, అది కూడా పోతుంది. సో ఇప్పుడు మనం అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం టమాటో ప్యూరీని మిక్సీ పట్టాం కదండి, ఆ ప్యూరీని ఇందులోకి వేసుకుందాం. ఇలా ప్యూరీ వేసుకున్న తర్వాత అందులో 1/2 tablespoon వరకు సాల్ట్ ని యాడ్ చేయండి. తర్వాత 1 tablespoon షుగర్, 1 tablespoon సోయా సాస్ ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మధ్యలో ఇలా ఫ్రై చేస్తూ ఇలా కలుపుతూ ఉంటే సాస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సాస్ లో నుంచి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్న ఈ సమయంలో స్టవ్ ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మోమోస్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఈ మోమోస్ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీ అయిన మోమోస్ని వేడిగా ఉన్నప్పుడు దీంట్లోకి డిప్ చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. వితౌట్ ఎనీ టొమాటో సాస్ ఈ మోమోస్ చట్నీని ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అనేలాగా అనిపిస్తుంది. సరే అండి, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో మోమోస్ని రెడీ చేసుకొని ఈ చట్నీతో సర్వ్ చేసుకొని తినండి. మీకు ఎంత బాగా ఈ చట్నీ కుదిరింది అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ.